సో ఇప్పుడు మనం టీడీఎం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మనకు టెస్ట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి, టెస్ట్ డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది చాలా. ఓకే. సో ఇది మనకు సర్వర్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది. టెస్ట్ డేటా మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో దీంట్లో మనం డేటా పెట్టుకోవచ్చు. ఈ సర్వర్లో, ఇది మన ట్రైసెంటిస్ట్ టోస్కా సర్వర్. ఈ సర్వర్లో మనం డేటాని స్టోర్ చేసుకొని ఇవి మన టెస్ట్ కేసెస్లో కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను, టెస్ట్ డేటా మేనేజ్మెంట్ని. సో ఓపెన్ చేస్తే దాన్ని క్లిక్ చేశాను జస్ట్. సో మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఇది మన లోగో క్లిక్ చేసామంటే మళ్ళీ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది మన హోమ్ పేజ్ అనమాట. ట్రైసెంటిస్ట్ టోస్కా సర్వర్ హోమ్ పేజ్ ఇది. సో హోమ్ పేజ్లో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అని క్లిక్ చేస్తున్నాను. సెకండ్ ఆప్షన్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్. సో ఇది క్లిక్ చేస్తే నాకు ఇలా రిపాజిటరీస్ అని ఓపెన్ అవుతుంది అనమాట. రిపాజిటరీస్, ఇది డిఫాల్ట్ రిపాజిటరీ, దీన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఒక న్యూ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. సో నేను జస్ట్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అని క్లిక్ చేశాను. హోమ్ పేజ్లో టెస్ట్ డేటా మేనేజ్మెంట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అని ఉంది. సో ఈ క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేసి మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. మన మన ప్రాజెక్ట్ నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అని క్లిక్ చేస్తున్నా. క్రియేట్ రిపాజిటరీ అని క్లిక్ చేశాక నాకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది. నేమ్ అడుగుతుంది, మీ రిపాజిటరీ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ మనం రిపాజిటరీ నేమ్ ఇచ్చేస్తాం, అంటే మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేస్తాం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ డెమో వెబ్ షాప్ మన ప్రాజెక్ట్ అనుకోండి, నేను డెమో వెబ్ షాప్ అని ఇచ్చేస్తాను. మన ప్రాజెక్ట్ నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ అడుగుతుంది. సో టైప్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ రిపాజిటరీ మీది అంటే మీ సర్వర్. సో మనం ఎస్క్యూఎల్ సర్వరా, ఒరాకిలా, ఎస్క్యూలైటా, సో అలా మన సర్వర్స్ అన్ని చూపిస్తాయి ఇక్కడ. సో దీంట్లో యూజువల్లీ మనం ఎక్కువ ప్రాజెక్ట్స్లో ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తుంటారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన సర్వర్ యాక్సెస్ లేదు కాబట్టి మనం ఎస్క్యూలైట్ యూజ్ చేస్తున్నాం. ఎస్క్యూలైట్ అంటే మన లోకల్లో క్రియేట్ అవుతుంది. సో లేదంటే మనం ఎస్క్యూఎల్ సర్వర్ యాక్సెస్ ఉంటే ఎస్క్యూఎల్ సర్వర్ సెలెక్ట్ చేస్తాం, అంతే. జస్ట్ ఇక్కడ ఆప్షన్ మారుతుంది అంతే. సో మనం అయితే ప్రజెంట్ ఎస్క్యూఎల్ లైట్ యూజ్ చేస్తున్నాం. సో మీ ప్రాజెక్ట్లో ఒక వెరాకిల్ ఉంటే వెరాకిల్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ, అంతే. సో చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ కనెక్షన్ ఉంటుంది. టెస్ట్ కనెక్షన్. సో టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేస్తారు. ఒకసారి కనెక్షన్ టెస్ట్ చేయమని చెప్తారు. టెస్టింగ్ చేస్తుంది, కనెక్టెడ్ అని వచ్చింది. అంటే సర్వర్ కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాం. టెస్ట్ కనెక్షన్. సో కనెక్టెడ్ అని వచ్చింది చూడండి గ్రీన్ కలర్లో, అంటే మీ సర్వర్ కనెక్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తాం. ఏం లేదు, ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాం మనం, అంతే. అంటే మన ప్రాజెక్ట్ నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇలా క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేశాను. ఈ విండో ఓపెన్ అయింది. ఇక్కడ నేమ్, మన రిపాజిటరీ నేమ్ ఇచ్చాం. ఇచ్చాక టైప్ ఎస్క్యూలైట్ ఇచ్చాం. ఇక్కడ టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేసాం, అంతే. మనం ఇచ్చింది టూ ఆప్షన్స్, నేమ్ ఇచ్చాను, టైప్ ఇచ్చాను. అండ్ సేవ్ చేస్తున్నాను నేను. సో సేవ్ క్లిక్ చేస్తే మనకు ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోతుంది. డెమో వెబ్ షాప్ అని నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోతుంది. సో వచ్చేసి చూడండి, డెమో వెబ్ షాప్ అని నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ అయింది చూడండి. సో నేను మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తాను. హోమ్ పేజ్కి వెళ్తున్నాను. హోమ్ పేజ్కి వెళ్ళి మళ్ళీ నేను టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు టూ రిపాజిటరీస్ కనిపిస్తాయి. ఒకటి డిఫాల్ట్, ఇది డిఫాల్ట్ రిపాజిటరీ రాసి చూడండి, డిఫాల్ట్ రిపాజిటరీ అని. అండ్ ఇది మనం క్రియేట్ చేసిన రిపాజిటరీ. ఒకవేళ మనం రిపాజిటరీ డిలీట్ చేయాలి అంటే ఇది డిలీట్ ఐకాన్. సో ఏదైనా రీనేమ్ చేయాలంటే ఇది రీనేమ్. ఎడిట్ చేయాలంటే ఏదన్నా మన రిపాజిటరీని ఎడిట్ చేయాలనుకుంటే, రీనేమ్ చేయాలనుకుంటే ఇది రీనేమ్ ఐకాన్. ఎడిట్ చేయడానికి, ఇది డిలీట్ చేయడానికి. సో డిలీట్ చేస్తే ఇది అడుగుతుంది, వార్నింగ్ చెప్తుంది, ఆల్ టైప్స్ అండ్ దేర్ నేమ్స్, దేర్ ఐటమ్స్ ఇన్సైడ్ విల్ బి డిలీటెడ్. అంటే దీని లోపల అన్ని డిలీట్ అయిపోతాయి, రికార్డ్స్ అన్ని. ఓకేనా అని అడుగుతుంది. ఈవెన్ నేను ఆల్సో డిలీట్ ద డేటాబేస్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు రిపాజిటరీ డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేయం యూజువల్లీ. సో జస్ట్ క్రియేట్ చేస్తాను, డిలీట్ చేయకూడదు. జస్ట్ నేను చూపించాను. సో క్రియేట్, మళ్ళీ రిపాజిటరీ క్లిక్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. మళ్ళీ డెమో వెబ్ షాప్ అని చేశాను. ప్రాజెక్ట్ నేమ్ ఎస్క్యూలైట్, డిఫాల్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ దెన్ ఇక్కడ టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేస్తాను, కనెక్ట్ అని వస్తుంది. మనం సేవ్.
సో ఇలా మనం రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. ఇలా మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిపాజిటరీ ఓపెన్ చేస్తున్నాను, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏం లేదు, మన డేటాను అంతా సర్వర్లో పెట్టుకుంటాం అనమాట. ఇది మన సర్వర్, ట్రైసెంటిస్ సర్వర్, ఇది ట్రైసెంటిస్ టోస్కా సర్వర్. సో ఇక్కడ డేటా పెట్టుకొని, ఇక్కడ డేటా క్రియేట్ చేసుకొని మనం ఈ డేటాను మన టెస్ట్ కేసెస్లో పుల్ చేసుకోవచ్చు. సో మన టీసీపీలో బఫర్లో డేటా ఎలా స్టోర్ చేసుకుంటామో ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే టీసీపీస్ అంటే ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి మన ప్రాజెక్ట్లో. అన్ని ఫీల్డ్స్లో డేటా పెట్టుకుంటే మనకు చాలా చాలా టీసీపీస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, చాలా బఫర్స్ క్రియేట్ చేస్తుంది కదా. అలా చేయాలంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా మనం ఒక ఫైల్లో, ఎక్సెల్ ఫైల్లో డేటా పెట్టేసుకొని డైరెక్ట్గా దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. సో ఎక్సెల్ ఫైల్లో డేటా పెట్టుకొని అదంతా డైరెక్ట్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీ అయిపోతుంది సో డేటా ఇంపోర్ట్ చేసుకోవడానికి. అదే మనం టీసీపీస్లో అవి క్రియేట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు దీని పర్పస్ ఇంకోటి ఏంటంటే, మనకి డేటా అనేది కొన్నిసార్లు యూనిక్గా అవసరం అవుతుంది, యూనిక్ డేటా ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రతి టెస్టింగ్కి మనకు కొన్ని కొన్ని ఫీల్డ్స్ యూనిక్గా ఇవ్వాల్సి వస్తుంది. సో సేమ్ ఫీల్డ్స్ అది అలౌ చేయకపోవచ్చు, సేమ్ వాల్యూస్ తీసుకోకపోవచ్చు. సో ప్రతిసారి మనం యూనిక్ ఫీల్డ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కానీ అయితే మనం ఈజీగా ఆ డేటా తెచ్చుకోవచ్చు. అదే టీసీపీస్లో ప్రతిసారి ఫీల్డ్స్ మార్చాలి, వాల్యూస్ మార్చాలంటే అది ఒక 20-30 వాల్యూస్ ఉన్నాయి, అవి ప్రతిసారి మార్చాలంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా అదే ఇక్కడైతే మీకు ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్ నుంచి. సో ఇక్కడ చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. అందుకని మనకి ఇది ఇచ్చారు టెస్ట్ డేటా మేనేజ్మెంట్. సో సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అంటే, సో దీన్ని టెస్ట్ డేటా అని మనం మేనేజర్ నేమ్లోనే ఉంది కదా, టెస్ట్ డేటా మేనేజ్మెంట్. సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్కి మనం టెస్ట్ డేటా సర్వీసెస్ యూజ్ చేసి డేటాను మేనేజ్ చేస్తాం. సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అంటే దీనికి మనం టెస్ట్ డేటా సర్వీసెస్ యూజ్ చేసి టెస్ట్ డేటాను మేనేజ్ చేసుకుంటాం. సో ఎలా చేయాలి చూసాం. ఫస్ట్ మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత యాడ్ టైప్. సో యాడ్ టైప్ అని క్లిక్ చేస్తాం. యాడ్ టైప్ అని ప్లస్ సింబల్ ఇది క్లిక్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనకు టైప్స్ ఏం లేవు. సో టైప్ క్రియేట్ చేసుకున్నాం, ఇప్పుడు ఫ్రెష్ క్రియేట్ చేసాం కదా దీన్ని. ఇప్పుడు టైప్ క్రియేట్ చేస్తున్నాం, యాడ్ టైప్ అని క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేశాక ఇక్కడ నేమ్ అని ఉంటుంది, నేమ్ అని. సో ఇది బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్లో ఎలా చేయాలనేది మనం చూస్తున్నాం. యూజువల్లీ మీ ప్రాజెక్ట్లో అయితే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు టైప్స్, అవన్నీ కూడా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇనీషియల్ నుంచి ఎలా చేయాలో కూడా మనం చూస్తున్నాం. ఓకే. యాడ్ టైప్ అని ఉంది కదా. సో యాడ్ టైప్లో ఇక్కడ నేను ఏదో ఒకటి, సపోజ్ నా టెస్ట్ కేస్ నేమ్ ఇచ్చేస్తాను. ఏ టెస్ట్ కేస్కి నాకు డేటా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన రిజిస్ట్రేషన్ టెస్ట్ కేస్కి అనుకోండి, నేను రిజిస్ట్రేషన్ అని ఇస్తున్నా. సో మన టెస్ట్ కేస్ నేమ్తో టైప్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. సో యాడ్ టైప్ అంటే ఏం లేదు, టైప్ అనేది ఒక డేటాబేస్ లాంటిది అనమాట. సో దాంట్లో మనం టేబుల్స్ ఉంటాయి, టేబుల్లో డేటా పెట్టుకుంటాం. సో యాడ్ టైప్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. టేబుల్ నేమ్ అనుకోండి ఇది. సో రిజిస్టర్ అనేది ఒక టేబుల్ నేమ్, మన టెస్ట్ కేస్ నేమ్ ఇచ్చాను. సో ఇది టేబుల్ నేమ్ అనుకుంటాం. సో సో ఇప్పుడు నేను యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. యాడ్ ఏం లేదు, టైప్, యాడ్ టైప్ అని క్లిక్ చేశాను. దాంట్లో మనకు టేబుల్ నేమ్ ఇచ్చాను, నేమ్ ఇచ్చి టైప్ నేమ్ ఇచ్చి యాడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది వచ్చేసి చూడండి, ఒక టైప్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ డేటా పెట్టుకుంటాం. ఇక్కడ మరి డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దీనికి డేటా ఎలా తెచ్చుకోవాలంటే ఏం లేదు, మనం ఎక్సెల్ డేటా క్లియర్ చేసుకొని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వరకు అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, జస్ట్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం మన ప్రాజెక్ట్ నేమ్తో. దాంట్లో యాడ్ టైప్ క్లిక్ చేసి ఒక టైప్ క్రియేట్ చేసుకున్నాం, అంతే, ఇంకేం చేయలేదు. టెస్ట్ డేటా మేనేజ్మెంట్ హోమ్ పేజ్, సపోజ్ హోమ్ పేజ్కి వెళ్తే, మనం సర్వర్కి వెళ్తే మనం చేసింది ఒక టూ థింగ్స్ ప్రజెంట్. సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాను. వెళ్తే ఇక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం మన ప్రాజెక్ట్ నేమ్తో, డిఫాల్ట్ దాన్ని టచ్ చేయకుండా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేసాం మనం, ఒక టైప్ క్రియేట్ చేసుకున్నాం. ఇది క్లిక్ చేసి ఒక టైప్ క్రియేట్ చేసుకున్నాం, ఒక టైప్ నేమ్ ఇచ్చాం, రిజిస్ట్రేషన్ అని ఇచ్చి యాడ్ క్లిక్ చేసాం. సో టైప్ యాడ్ అయింది. ఓకే. సో ఇక్కడ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం Yes, sir. చేస్తామంటే, ఇప్పుడు మనం ఎక్సెల్లో డేటా పెట్టుకుంటాం, పెట్టుకొని అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం. సో ఒకసారి చూద్దాం ఎలా చేయాలి. సో నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో మన డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సంథింగ్ టెస్ట్ డేటా, టెస్ట్ డేటా అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను.
సో ఈ ఫోల్డర్లో ఇప్పుడు నేను ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. సో ఎక్సెల్ ఫైల్లో డేటా పెట్టుకుంటాను. సో ఐ జస్ట్ సర్చ్ ఎక్సెల్. సో ఇక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. మన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో నేను డేటా స్టోర్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ టెస్ట్ కేసుకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి. సో మన రిజిస్ట్రేషన్ టెస్ట్ కేసుకి ఏ ఫీల్డ్స్ కావాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్. యా, ఫస్ట్ నేమ్, ఫస్ట్ లాస్ట్ నేమ్ నేమ్. కావాలి, లాస్ట్ నేమ్. అంటే మనం టెక్స్ట్ బాక్సెస్ డేటా ఎంటర్ చేసేది. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తాము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తాము, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. సో ఆ నేమ్స్ అన్ని ఇచ్చేస్తున్నాం, మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. అండ్ దెన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను డేటా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో సంథింగ్ టోస్కా ఆటోమేషన్, అండ్ దెన్ ఈమెయిల్ ఐడి, ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. టోస్కా సంథింగ్ మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. సో పాస్వర్డ్, సో పాస్వర్డ్ టోస్కా _123 అది ఇస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా టోస్కా _123 ఇస్తాను. ఓకే, నౌ సేవ్ ఇట్. సో ఇప్పుడు చూడండి డేటా రెడీ చేసుకున్నాము. మనం ఇప్పుడు ఎక్కడ సేవ్ చేస్తాము? మన ఫైల్లో సేవ్ చేద్దాం. మన డెస్క్టాప్లో మనం క్రియేట్ చేసుకున్న టెస్ట్ డేటా దాంట్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఉమ్, దీన్ని మనం ఇక్కడ సేవ్ చేసుకున్నాం. ఆ ఫైల్ని మనం మన టెస్ట్ డేటా ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం. అయినా సేవ్. సో ఇప్పుడు ఒకసారి రీనేమ్ చేసుకుందాం ఫైల్ని కూడా. మన టెస్ట్ కేస్ నేమ్తో రీనేమ్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ కదా ఇది, రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర డేటా రెడీ ఉంది. మన టెస్ట్ కేసు కావాల్సిన డేటా రెడీ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని టీడీఎంలోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? సో ఒకసారి చూడండి, జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడమే. సో ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేస్తాను. ఇంపోర్ట్ ఆప్షన్ చూసారా? ఇంపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇంపోర్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఫైల్స్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఫైల్స్ అని ఉంటుంది. ఫైల్ దగ్గరే ఉంచి బ్రౌజ్ చేస్తాం. మన ఫైల్ ఎక్కడ ఉందో బ్రౌజ్ చేస్తాం. సో సిస్టమ్ బ్రౌజ్ చేస్తాం. నేను ఫైల్ క్లిక్ చేశాను. చేశాక మన డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం. సో మన డెస్క్టాప్లో టెస్ట్ డేటా అనే ఫోల్డర్లో ఉంది కదా. సో టెస్ట్ డేటాలోకి వెళ్తున్నాను. వెళ్ళాక మన ఫైల్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. బ్రౌజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ క్లిక్ చేశాను. ఇంపోర్ట్ క్లిక్ చేశాక ఇంపోర్ట్ టైప్ అని ఈ విండో ఓపెన్ అయింది. ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసుకొని మన ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. మన ఫైల్ ఎక్కడ ఉందో అది బ్రౌజ్ చేసుకున్నాం. చేసుకొని ఇంపోర్ట్ క్లిక్ చేస్తే మన డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, వచ్చేసింది చూడండి. మనం అక్కడ ఎక్సెల్ ఫైల్లో క్రియేట్ చేసుకున్న డేటా మన టోస్కా సర్వర్లోకి వచ్చేసింది. ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు సర్వర్లోకి డేటా తెచ్చుకున్నాం. ఇంకంతే, ఎక్సెల్ ఫైల్లో డేటా పెట్టుకుని ఇంపోర్ట్ చేసుకుని ఒక షాట్లో ఇంపోర్ట్ అయిపోయించండి. సో జస్ట్ ఇక్కడ డేటా ప్రిపేర్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేస్తే వచ్చేసి చూడండి. ఇంకా ఎన్ని రికార్డ్స్ అయినా సరే వచ్చేస్తాయి. అదే విధంగా ఇంకా మనకి ఎంత డేటా కావాలని ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి సింపుల్గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఇంపోర్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఇప్పుడు సర్వర్లోకి డేటా వచ్చేసింది. సో సర్వర్లోకి డేటా ఇంపోర్ట్ చేసుకోవాలి, అర్థమైందా అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. సో Yes, sir. జస్ట్ మనం ఒక ఎక్సెల్ ఫైల్లో డేటా పెట్టుకుంటాము అంతే. దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అలా ఇంపోర్ట్ ఆప్షన్ యూస్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదు ఇక్కడే మనం ఇంకేదైనా ఇంకొకటి రికార్డ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఐటమ్ క్లిక్ చేసి మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా కావాలంటే కొన్ని రోస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాం. సో ఎక్సెల్ ఫైల్లో పెట్టి ఎన్ని రికార్డ్స్ కావాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నది
మన టెస్ట్ కేసులోకి ఎలా కాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. సో అది చూద్దాం. సో డేటా ఎలా తెచ్చుకోవాలి అక్కడికి అర్థమైపోయింది. మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే అది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ కేస్. సో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. సో దీనికి ఆ, మన రిజిస్ట్రేషన్ టెస్ట్ కేస్ తీసుకుందాం. సో మన దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ టెస్ట్ కేస్ ఉంది కదా, అది కాపీ చేసుకున్నాను. ఈ రిజిస్ట్రేషన్ టెస్ట్ కేస్ నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ ఈ ఫోల్డర్లో పేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ టెస్ట్ కేస్కి నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ ఇచ్చేసాను కదా. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా ఇప్పుడు మనకి వాల్యూస్ అక్కడ ఉన్నాయి కదా, అక్కడ నుంచి తెచ్చుకుందాం. టీడీఎం నుంచి తెచ్చుకున్నాం. ఎలా తెచ్చుకుంది. సో ఇప్పుడు నేను హార్డ్ కోడ్ వాల్యూస్ తీసేస్తాను. ఇంకా హార్డ్ కోడ్ వాల్యూస్ ఇవ్వట్లేదు. ఇంకా ఇవ్వకుండా నేను టీడీఎం నుంచి తెచ్చుకుంటాను. ఓకే. సో ఎలా తెచ్చుకోవాలి, మరి ఎలా కాల్ చేయాలి, మరి ప్రీ రిక్వెసిట్స్ ఏంటి దీనికి. అసలు టీడీఎంని మనం కనెక్ట్ చేయాలి కదా. మరి టీడీఎంని కనెక్ట్ చేయాలంటే ఆ టీడీఎం టోస్కాకి ఎలా చెప్పాలి టీడీఎం దగ్గరికి వెళ్ళి వాల్యూస్ తెచ్చుకోవాలని. అంటే మనకి ఒక 2 TCPs ఉంటాయి. సో ఆ 2 TCPs ఇచ్చాక టోస్కాకి అర్థమవుతుంది నేను టీడీఎంకి వెళ్ళాలి అని. సో ఆ టీసీపీస్ మనం ఇవ్వాలి. సో ఆ టీసీపీస్ ఏంటంటే ఒకటి ఫస్ట్ టెస్ట్ డేటా టెస్ట్ డేటా ఎండ్ పాయింట్ అని ఇవ్వాలి. టెస్ట్ డేటా ఎండ్ పాయింట్ అని మన యుఆర్ఎల్ ఇవ్వాలి. మన సర్వర్ యుఆర్ఎల్ ఇవ్వాలి. టెస్ట్ డేటా ఎండ్ పాయింట్ అని. సో ఒక టెస్ట్ డేటా ఎండ్ పాయింట్ అని ఒకటి ఇవ్వాలి. ఇంకోటి వచ్చేసి ఓకే గుర్తుపెట్టుకోండి, టెస్ట్ డేటా ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ యుఆర్ఎల్ ఇవ్వాలి. సో ఒకటి ఫస్ట్ టీసీపీ. సెకండ్ టీసీపీ వచ్చేసి నెక్స్ట్ టెస్ట్ డేటా రిపాజిటరీ. ఈ 2 TCPs ఇవ్వాలి. మనం టీడీఎస్ కనెక్ట్ అవ్వాలి అని అంటే సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్. సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అంటే మనం టీడీఎస్ కనెక్ట్ అవ్వాలి అంటే టెస్ట్ డేటా సర్వీసెస్ కనెక్ట్ అవ్వాలి. సో టెస్ట్ డేటా సర్వీసెస్కి మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే ఈ 2 TCPs ఇవ్వాలి. సో we need to give the below TCPs first. Okay. సో ఈ టీసీపీస్ ఇవ్వాలి. ఇది ఇస్తేనే మనకు సర్వర్కి వెళ్ళాలని తోసుకకి అర్థమవుతుంది. ఓకే. ఈ టీసీపీస్కి వాల్యూస్ ఇవ్వాలి. సో టెస్ట్ డేటా ఎండ్ పాయింట్ ఒకటి. సో మన టెస్ట్ డేటా ఎండ్ పాయింట్కి ఏం వాల్యూ ఇవ్వాలి అంటే మన సర్వర్ ఇవ్వాలి అనమాట. ఇలా వచ్చేసి లోకల్ హోస్ట్ డాట్ టెస్ట్ డేటా సర్వీసెస్ అని ఇవ్వాలి. లోకల్ ఇక్కడ స్లాష్ యా లోకల్ హోస్ట్ స్లాష్ టెస్ట్ డేటా సర్వీసెస్ అని. సో అది గుర్తుపెట్టేసుకోండి. జస్ట్ ఇంక ఇవ్వాలి అదే లోకల్ హోస్ట్ స్లాష్ టెస్ట్ డేటా సర్వీస్ అని ఇస్తే సరిపోతుంది. వచ్చేసి ఇక్కడ రిపోజిటరీ వచ్చేసి మన రిపోజిటరీ నేమ్ ఏందో గుర్తుందా. డెమో వెబ్ షాప్ సార్. డెమో వెబ్ షాప్. డెమో వెబ్ షాప్ అంతే. మన రిపోజిటరీ నేమ్ అంతే. ఈ రెండు ఇచ్చేసామంటే అక్కడికి వెళ్ళిపోతుంది టోస్కా. సో టోస్కా ఇప్పుడు మన సర్వర్కి వెళ్ళాలని చెప్పాలి కదా. మన టోస్కాకి సర్వర్కి వెళ్తేనే కదా వాల్యూస్ తెచ్చుకోగలుగుతుంది. అందుకే మనం టీసీపీస్ చెప్తున్నాం. ఓకే. సో 2 TCPs. సో టెస్ట్ కేస్ లెవెల్లో ఇచ్చేసేయచ్చు, లేదా మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్ లెవెల్లో ఇచ్చేసేయచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు. టీసీపీస్ ఎక్కడ ఇవ్వాలో ఎలా ఇవ్వాలో మనకు తెలుసు కదా, ఎక్కడ కావాలన్నా. సో నేను ఈ టెస్ట్ కేస్ లెవెల్లో ఇచ్చేస్తున్నాను, లేదా డైరెక్ట్ ప్రాజెక్ట్ లెవెల్లో ఇచ్చేసేయచ్చు. సో నేను ఇక్కడ ఈ టెస్ట్ కేస్ లెవెల్లో రైట్ క్లిక్ ఇచ్చి టీసీపీకి వెళ్తున్నాను. సో ఇక్కడ టీసీపీస్ ఇచ్చేస్తాను. సో సో వాట్స్ ద ఫస్ట్ టీసీపీ. ఎండ్ పాయింట్స్. టెస్ట్ డేటా ఎండ్ పాయింట్. టెస్ట్ డేటా ఎండ్ పాయింట్. టెస్ట్ డేటా ఎండ్ పాయింట్. సో అది ఏమిద్దాం అనుకున్నాం HTTP. ఇది టెస్ట్ డేటా ఎండ్ పాయింట్. సో HTTP ://local host /test data service. ఇదన్నమాట. ఇది మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. సో ఇది ఇచ్చేసేయాలి. ఇచ్చాక ఇంకోటి మన రిపాజిటరీ. ఇప్పుడు ఇది టెస్ట్ డేటా సర్వీస్కి వెళ్ళమని వెళ్ళిన తర్వాత మన రిపాజిటరీకి వెళ్ళాలి కదా. అందుకని మళ్ళీ మనం టెస్ట్ డేటా
టెస్ట్ డేటా రిపాజిటరీ. సో టెస్ట్ డేటా రిపాజిటరీ వచ్చేసి మన డెమో వెబ్ షాప్ కదా, మన రిపాజిటరీ నేమ్. మన రిపాజిటరీ నేమ్ ఇచ్చేస్తున్నాం. మన ప్రాజెక్ట్ నేమ్ ఏది ఉంటే అది ఇచ్చేస్తున్నాం అనమాట, రిపాజిటరీ. అంతే. ఇప్పుడు అర్థమైపోయి టోస్కి నేను అక్కడికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాల్యూస్ తెచ్చుకోవాలి కదా. ఆ వాల్యూస్ ఎలా తెచ్చుకుంటుంది అని అంటే ఇక్కడ నేను ఇలా ఇస్తున్నాను. సో ఫ్లవర్ బ్రాకెట్ వచ్చేసి సో టీడీఎస్ సింటాక్స్ అనమాట కాల్ చేయడానికి. ఇప్పుడు మనం సర్వర్ దగ్గరికి వెళ్ళడానికి చేసాం టీసీపీస్, అక్కడికి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ డీటెయిల్స్ కావాలి, ఇక్కడ లాస్ట్ నేమ్ వాల్యూస్ కావాలి. మరి అప్పుడు అది కూడా నేను కాల్ చేసుకోవాలి కదా. ఈ ఫస్ట్ నేమ్లో ఉన్న వాల్యూ నాకు అక్కడ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే టీడీఎస్ అని ఇచ్చేసి టీడీఎస్ టెస్ట్ డేటా సర్వీసెస్ అని ఇచ్చేసి ఇక్కడ మన సింటాక్స్ చూడాలనుకుంటే చూడండి ఒకసారి. టీడీఎస్ సింటాక్స్ సో ఇలా ఉంటుంది అనమాట, టీడీఎస్ సింటాక్స్. సో టీడీఎస్ అని ఇచ్చేసి డేటా టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్, టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్ అనమాట. టీడీఎస్ సింటాక్స్ ఏంటంటే టీడీఎస్ని కాల్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ ఇది. టీడీఎస్ సింటాక్స్ ఒకసారి చూడండి. సో సింటాక్స్ కూడా అడుగుతుంటారు అప్పుడు టీడీఎస్ సింటాక్స్ ఏంటని. టీడీఎస్ అని చేసి ఫ్లవర్ బ్రాకెట్లో టీడీఎస్ అని ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్ అనమాట. సో ఇది దాని సింటాక్స్. సో టైప్ నేమ్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ నేమ్ అంటే చూద్దాం. బట్ సింటాక్స్ వచ్చింది టీడీఎస్ సింటాక్స్ ఇది, టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్. సో టైప్ నేమ్ అంటే చూడండి, మనం టైప్ అంటే ఇందా అనుకున్నాం కదా, టైప్స్ అంటే ఇవి టైప్స్. సో టైప్ నేమ్ అంటే ఇది. సో రిజిస్ట్రేషన్ అనేది టైప్ నేమ్, అండ్ యాట్రిబ్యూట్ నేమ్ అంటే ఇవి యాట్రిబ్యూట్స్, ఇవన్నీ యాట్రిబ్యూట్స్, ఇక్కడ అన్ని యాట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మనం ఎలా కాల్ చేయాలి, టైప్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ డాట్ ఫస్ట్ నేమ్, రిజిస్ట్రేషన్ డాట్ లాస్ట్ నేమ్ అలా. సో నాకు ఈ వాల్యూ కావాలంటే రిజిస్ట్రేషన్ డాట్ ఫస్ట్ నేమ్, టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్. ఇది యాట్రిబ్యూట్ నేమ్ అంటాం, ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అంటాం. ఇది టైప్ నేమ్, ఇవన్నీ టైప్స్ అని ఉంది కదా, ఇది టైప్ నేమ్. సో అదే ఇక్కడ చెప్తున్నారు సింటాక్స్ ఏంటి అని అంటే టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్. అదే మనకి ఇక్కడ రాస్తున్నారు చూడండి, టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్. టీడీఎస్ అని ఇచ్చేసి టైప్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్ అంటే తెచ్చేసుకుంటుంది వాల్యూ. సో ఇప్పుడు నేను టీడీఎస్ అని ఇచ్చేసాను. ఇక్కడ టైప్ నేమ్ ఏంటి మంది, రిజిస్ట్రేషన్. యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి ఇక్కడ మనకు కావాల్సింది, ఫస్ట్ నేమ్. ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ నుంచి వాల్యూ తెచ్చుకుంటుంది. సో టైప్ నేమ్ ఇచ్చేసాను, ఇది యాట్రిబ్యూట్ నేమ్, ఇది ఫస్ట్ నేమ్. సో అలా ఇంకా అన్ని కాల్ చేసేస్తాం సింటాక్స్ ఇచ్చేసి టైప్ నేమ్ రిజిస్ట్రేషన్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్, నాకు లాస్ట్ నేమ్ కావాలి, యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చేసాను. సో అదేవిధంగా మెయిల్ ఐడి కూడా. అక్కడ ఎలా ఉన్నాయి నేమ్స్ ఎగ్జాక్ట్గా అలా ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా టీడీఎస్ వచ్చేసి పాస్వర్డ్ కదా, సో రిజిస్ట్రేషన్ డాట్ పాస్వర్డ్. ఓకే. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డాట్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇప్పుడు మన వాల్యూస్ మన టెస్ట్ కేసులో ఇవ్వలేదు, అసలు టోస్కాలో సేవ్ చేయలేదు, సర్వర్లో సేవ్ చేసాం. సో మనం అసలు మన టోస్కా కమాండర్లో కూడా సేవ్ చేయలేదు, అసలు సర్వర్లో సేవ్ చేసి సర్వర్ నుంచి ఆ వాల్యూస్ తెచ్చుకుంటున్నాం మనం ఇలా టీడీఎస్ ద్వారా. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, ఈ వాల్యూస్ తెచ్చుకుంటుందా తెచ్చుకోదా ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ టెస్ట్ కేసు రన్ చేస్తా చూడండి, మనం ఎక్కడ వాల్యూస్ హార్డ్ కోడ్ చేయలేదు, అసలు టోస్కాలోనే ఇవ్వలేదు, సర్వర్లో ఇచ్చాం. సో ఒకసారి నేను టెస్ట్ కేసు రన్ చేసి చూస్తాను, నాకు వాల్యూస్ తెచ్చుకుంటుందా తెచ్చుకోదా ఒకసారి చూద్దాం. తెచ్చుకుందంటే కరెక్ట్గా వర్క్ అవుతున్నట్లు, సర్వర్ నుంచి మనం వాల్యూస్ తెచ్చుకోగలుగుతున్నాం. ఇది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే. సో ఇది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అక్కడి నుంచి వాల్యూస్ తెచ్చుకోవాలి.
సర్వర్ నుంచి వాల్యూస్ తెచ్చుకోవాలి. ఆ టీసీపీస్ మనం ఇచ్చి ఉండాలి ఫస్ట్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిందంటే సర్వర్ నుంచి తెచ్చుకున్నట్లే. ఎంటర్ చేసింది చూడండి, అంటే సర్వర్ నుంచి వాల్యూస్ తెచ్చుకుంది సక్సెస్ఫుల్గా. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ, లాగౌట్ అండ్ క్లోజ్ బ్రౌజర్. చూడండి, మన సక్సెస్ఫుల్ టెస్ట్ కేస్ వర్క్ అయింది. మనం అక్కడ ఇచ్చిన వాల్యూస్ తెచ్చుకుంది. మన టెస్ట్ కేసులో ఎక్కడ వాల్యూ ఇవ్వలేదు, టీడీఎస్లో ఇచ్చి టీడీఎం నుంచి మనం వాల్యూస్ తెచ్చుకున్నాం. సో మనం సక్సెస్ఫుల్గా టెస్ట్ కేసు రన్ అయింది. సో ఈ విధంగా మనం టీడీఎస్ యూజ్ చేస్తాం అనమాట. సో డేటా ఇంపోర్ట్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు చూడండి, మన దగ్గర ఎన్ని టెస్ట్ కేసు ఉన్నా సింపుల్గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు డేటా. ఫస్ట్ ఎక్సెల్ ఫైల్లో క్రియేట్ చేసుకోవాలి అంతే. ఆ డేటా అంతా ఒక్క షాట్లో మనం ఇంపోర్ట్ చేయొచ్చు. నేను ఒక్కొక్క టీసీపీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఫీల్డ్స్ ఉన్నాయి. అలా 5 ఫీల్డ్స్ కాకుండా ఒక 20 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. 20 ఫీల్డ్స్ కూడా ఇలాగ క్రియేట్ చేసేసుకుంటాం, ఒక్క షాట్లో ఇంపోర్ట్ చేసేస్తాం. అదే టీసీపీస్లో అన్ని క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో రేపు ఇప్పుడు వాల్యూ చేంజ్ చేయాలన్నా సింపుల్గా వాల్యూ చేంజ్ చేసేయచ్చు. సో రేపు ఇప్పుడు వాల్యూ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు చూసుకోబోతుంది, నేను ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చాను, మనం డైరెక్ట్గా సర్వర్లోనే చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే ఇచ్చి ఇక్కడి నుంచి కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వాల్యూస్ కొంచెం చేంజ్ చేశాను. సో ప్రైస్ అండ్ డిసైన్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి టెస్టింగ్ అండ్ సంథింగ్ ఇచ్చాను. మెయిన్ ఐడి ఏదైనా రేపు చేంజ్ చేయాల్సి వచ్చింది. మెయిన్ ఐడి ఏదో చేంజ్ చేశాను. నెక్స్ట్ ఇది ఇలాగే ఉంచేసాను. సేట్. ఇప్పుడు ఈ డేటా నేను ఇంపోర్ట్ చేసుకోవాలి సర్వర్లో. ఏముంది, సింపుల్గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ రికార్డ్ వద్దనుకుంటే మనం డిలీట్ చేసేస్తాము. డేటా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్, బ్రౌజ్, సెలెక్ట్ ద ఫైల్, ఓపెన్, ఇంపోర్ట్. అంతే, వచ్చేసింది చూడండి లేటెస్ట్ డేటా. ట్రై సెంటర్స్ టెస్టింగ్ వచ్చేసింది డేటా. ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ డేటా తీసుకుంటుంది. సో చూడండి, డేటా అప్డేట్ చేయడం మహా అయితే ఎంత టైం పట్టింది, నాకు 1 మినిట్ కూడా పట్టలేదు. ఆ, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ డేటా తీసుకుంటుంది. ఇప్పుడు ట్రై సెంటిస్ట్ టెస్టింగ్ అని ఇచ్చాం కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు ఈ డేటా తీసుకోవాలి. సర్వర్లో ఇచ్చాం మనం, ఎక్కడ టోస్కోలో ఎక్కడ ఇవ్వలేదు, టోస్కోలో కాల్ చేసామంతే. సో ఇప్పుడు చూడండి, ట్రై సెంటిస్ట్ అని టెస్టింగ్ అని తెచ్చుకోవాలి. ఫస్ట్ టైం లాస్ట్ టైం తెచ్చుకుని చూడండి, లేటెస్ట్ వాల్యూస్. సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇలా ఈ విధంగా మనం టీడీఎస్ యూస్ చేస్తాం అనమాట. సో టెస్ట్ డేటా మేనేజ్మెంట్ యూస్ చేయడానికి మనం టెస్ట్ డేటా సర్వీసెస్ యూస్ చేస్తాం. టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అంటే టెస్ట్ డేటా సర్వీసెస్ ద్వారా టీడీఎస్ సింటాక్స్ యూస్ చేసి మనం టెస్ట్ డేటా మేనేజ్మెంట్ని యాక్సెస్ చేస్తాం ఈ విధంగా. సో ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎలా చేయాలో అర్థమైందా మీకు? ఎలా డేటా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ డేటాని టెస్ట్ కేసులోకి ఎలా పుల్ చేసుకోవాలి, ఏ సింటాక్స్ యూస్ చేయాలి, ఏ టీసీపీస్ యూస్ చేయాలి, ఇవన్నీ అర్థమైనాయా ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. సో దీంట్లో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి. సో అవి ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా మనం చూద్దాము తర్వాత. సో ఇవి టీడీఎస్ మోడల్స్, టెస్ట్ డేటా సర్వీసెస్ అని. సో ఇవి టీడీఎస్ సంబంధించినవి. సో ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు కావాలంటే, డేటాని ఇక్కడ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రికార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. మోడల్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీస్ చేసుకోండి, కన్ఫ్యూజన్ అవుతూ ప్రాక్టీస్ చేసుకొని మోడల్స్ గురించి మనం తర్వాత చూద్దాం. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్. ఓకే.